కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. అంటే ఏమైంది ఈరోజు? రేవంత్ రెడ్డి ఏడాదినర్థం పరిపాలన అయిపోయింది. ఏడాదినర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం, అంతా ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలు చెప్తాడు. ఒక్కటన్నా మాట మీద నిలబడాడు. ఇప్పుడే సబితక్క చెప్పింది, మేము గతంలో రుణమాఫీ ఏమైందా అని గట్టిగా పట్టుకున్నాం.